అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాస్పియన్ సముద్రంలో ఇరాన్ కమర్షియల్ షిప్ పై దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్ అనూహ్యంగా చేసింది. ఈ దాడిలో ఇరాన్ నౌక దెబ్బతినగా ఒక నావికుడు మృతి చెందాడు. మరో నావికుడికి గాయాలయ్యాయి. అయితే కాస్పియన్ సీన్ లో రష్యన్ సైనిక సదుపాయాలు సరఫరా చైన్ టార్గెట్ గా ఈ దాడి చేసినట్లుగా ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడిలో ఇరాన్ తో సంబంధం గల సైనిక సరుకు రవాణా నౌకలు సహా ఓ యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ దాడి యుఎన్ఓ నియమావళికి విరుద్దమని తెలిపింది. దీనిపై ఈ దాడికి ఉక్రెయిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు. ఈ దాడి ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందని ఇరాన్ అంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తమ పాత్ర ఏమీ లేదని, తాము ఎప్పుడు జోక్యం చేసుకోలేదంటుంది ఇరాన్. ఉక్రెయిన్ చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో పాటు యూరోపియన్ యూనియన్, ఇతర సభ్య దేశాలు ఖండించాలని ప్రకటనలో కోరింది. భవిష్యత్తులో పరిస్థితి తీవ్రతరమైతే ఉక్రెయిన్, దానికి మద్దతిస్తున్న దేశాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ నౌకపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. రష్యాకు సైనిక సరుకులు, ఆయుధాలు చేరవేసే మార్గాలను లక్ష్యంగా చేసుకుని సుదూర ప్రాంతాలపై దాడులు చేసినట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా వ్యతిరేకంగా ఉక్రెయిన్ దళాలు సుదూర దాడుల్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. రష్యాలోని కిరోవ్ ప్రాంతంలోని ఆయుధ కర్మాగారం, ట్యూమెన్లోని ఆయిల్ రిఫైనరీ, యోకటెరిన్బర్గ్లోని లాజిస్టిక్స్ సదుపాయంతో పాటు కాస్పియన్ సముద్రంలో రష్యాకు సైనిక సరుకులను రవాణా చేసే నౌకలు, ఒక యుద్ధ నౌకపై తాము దాడులు చేసినట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే ఈ నౌకల్లో ఇరాన్కు చెందిన నౌక కూడా ఉండటం గమనార్హం. కాస్పియన్ సముద్రంలో జరిగిన ఈ ఘటనతో ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చుట్టూ ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రత్యక్షంగా ప్రతీకార హెచ్చరికలు జారీ చేయడం, అంతర్జాతీయ వేదికలపై ఉక్రెయిన్పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. కాస్పియన్ సముద్రంలో ఇరాన్ కమర్షియల్ షిప్ పై దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్ అనూహ్యంగా చేసింది. ఈ దాడిలో ఇరాన్ నౌక దెబ్బతినగా ఒక నావికుడు మృతి చెందాడు. మరో నావికుడికి గాయాలయ్యాయి. అయితే కాస్పియన్ సీలోని రష్యన్ సైనిక సదుపాయాలు సరఫరా చైన్ టార్గెట్ గా ఈ దాడి చేసినట్లుగా ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడిలో ఇరాన్ తో సంబంధం గల సైనిక సరుకు రవాణా నౌకలు సహా ఓ యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేయడాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఈ దాడి యుఎన్ఓ నియమావళికి విరుద్దమని తెలిపింది. దీనిపై ఈ దాడికి ఉక్రెయిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు.
ఈ దాడి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని ఇరాన్ అంటుంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తమ పాత్ర ఏమీ లేదని, తాము ఎప్పుడు జోక్యం చేసుకోలేదంటుంది ఇరాన్. ఉక్రెయిన్ చర్యలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో పాటు యూరోపియన్ యూనియన్, ఇతర సభ్య దేశాలు ఖండించాలని ప్రకటనలో కోరింది. భవిష్యత్తులో పరిస్థితి తీవ్రతరమైతే యుక్రెయిన్, దానికి మద్దతిస్తున్న దేశాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ నౌకపై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. రష్యాకు సైనిక సరుకులు, ఆయుధాలు చేరవేసే మార్గాలను లక్ష్యంగా చేసుకుని సుదూర ప్రాంతాలపై దాడులు చేసినట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా వ్యతిరేకంగా ఉక్రెయిన్ దళాలు సుదూర దాడుల్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. రష్యాలోని కీరోవ్ ప్రాంతంలోని ఆయుధ కర్మాగారం, చుమెన్లోని ఆయిల్ రిఫైనరీ, యొకోటెరిబిన్బర్గ్లోని లాజిస్టిక్స్ సదుపాయంతో పాటు క్యాస్పియన్ సముద్రంలో రష్యాకు సైనిక సరుకులను రవాణా చేసే నౌకలు, ఒక యుద్ధ నౌకపై తాము దాడులు చేసినట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే ఈ నౌకల్లో ఇరాన్కు చెందిన ఒక నౌక కూడా ఉండటం గమనార్హం. కాస్పియన్ సముద్రంలో జరిగిన ఈ ఘటనతో ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం చుట్టూ ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రత్యక్షంగా ప్రతీకార హెచ్చరికలు జారీ చేయడం, అంతర్జాతీయ వేదికలపై యుక్రెయిన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.